హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు మనం ఎంతో రుచిగా కమ్మని మసాలాలతో చేపల ఇగురు తయారు చేసుకుందామండి. అన్నంలోకి కలుపుకొని తింటే అదిరిపోయే రుచితో ఉంటుంది. ముఖ్యంగా చేప ముక్కలకు మసాలా బాగా పట్టేలా ఈ విధానంలో తయారు చేస్తే చాలా రుచిగా వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకైతే వెళ్ళిపోదామండి. వీటినొచ్చేసి కమ్మరొట్టెలు అంటారండి. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా చేప ముక్కలనైతే శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం కల్లుప్పును వేసి శుభ్రంగా కడుక్కోండి. దానివల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపలలో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూను కారాన్నయితే వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. స్పైసీగా బావుంటుంది. అలాగే 1 స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేశాక బాగా కలిసేంత వరకు చేప ముక్కలు కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చేపకు మంచి రుచి రావడంతో పాటు మసాలా కూడా బాగా పడుతుందండి. చేప ముక్క కూడా రుచిగా ఉంటుంది. ఇందులోకైతే కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నేనొచ్చేసి ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. ఎక్కువ వేసుకోకండి బాగోదు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేశానండి. 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే కర్రీ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్‌నైతే వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీలకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక ఒక 4 లేదా 5 మెంతులనైతే వేశానండి. మరీ ఎక్కువ అయితే వేసుకోలేదు. నేను చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువే వేశాను. అవి వేగాక ఇందులోనే మిక్సీ పట్టిన మసాలా పేస్ట్‌నైతే వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్‌ని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలండి. దీనిని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. దానివల్ల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేశానండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఇందాక చేప ముక్కల్లో వేశాను కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేశాను. దీన్ని కూడా చేప ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని కారాన్నయితే వేసుకోండి. ఈ కర్రీని కొంచెం స్పైసీగా ఉండేలా చూసుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. పచ్చివాసన పోయింది అనుకున్నాక ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలనయితే వేసేసుకోండి. చేప ముక్కలు వేసిన వెంటనే కదపకండా ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత వీలుంటే గరిటెతో కలుపుకోండి. లేదు అనుకుంటే గిన్నెని కదుపుకోండి సరిపోతుంది. గరిటె పెట్టడం వల్ల చేపలనేవి తొందరగా విరిగిపోతాయండి. కర్రీ అనేది బాగోదు. కాబట్టి ముక్కలు కదిపేటప్పుడు చూసుకొని కదుపుకోండి. 2 వైపులా కొంచెం సేపు మగ్గించుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 2 లేదా 3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇందులో వాటర్‌నైతే తక్కువ వేసుకోవాలండి. లేదు అంటే చేప అనేది త్వరగా విడిపోతుంది. నీళ్లు వేశాక కూడా అస్సలు కదపకండి. గిన్నెని ఒక్కసారి కదుపుకోండి సరిపోతుంది. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గిస్తే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ బాగా ఉడికి చేపల ఇగురు అనేది రుచిగా ఉంటుందండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. దీని వలన మసాలా అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. కూర అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చేప ముక్కలు బాగా మసాలా పట్టి కూర కూడా చిక్కగా మారుతుందండి. ఇగురు మరీ పలచగా ఉండకూడదు. మసాలా చిక్కగా ఉండి నూనె కొద్దిగా పైకి కనిపిస్తే సరిపోతుందండి. చివరగా కావాలి అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయొచ్చండి. మనకి నూనె పైకి తేలాక స్టవ్‌నైతే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కనుంచండి. దీనివల్ల చేప ముక్కలకి మసాలా పట్టి బాగా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా దీనినైతే ఫాలో అవ్వండి. అంతే అండి. ఎంతో రుచికరమైన కమ్మని మసాలాలతో చేపల ఇగురు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ ఇగురు వేసుకొని పక్కన ఉల్లిపాయ ఉంటే చాలు. ఆ రుచి వేరే అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన ఇంటి వంటల కోసం అమ్మ అభిరుచి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకొస్తుంది. ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దామండి. అంతకుముందే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.